పేతురు నీళ్ళ మీద నడుస్తాను అని అడిగినప్పుడు యేసయ్య రా అని చెప్పగా పేతురు తన జీవితంలో అద్భుతమును చూస్తున్నాడు. యేసే వైపే చూస్తూ ముందుకు సాగినంతసేపు అద్భుతముని చూస్తున్నాడు. ఒకసారి గాలి గట్టిగా వీచి అలలు ఎగిసిపడినప్పుడు యేసయ్యను చూస్తూ ముందుకు సాగుతున్న పేతురు కాస్త గాలి వైపు చూశాడు. అంతే, అమాంతముగా మునిగిపోయాడు. యేసయ్య పాదాల దగ్గర మునిగిపోతూ మరణ భీతితో ప్రభువా ప్రభువా అని అరుస్తున్నాడు. అలాగే ఈరోజు మనలో ఎంతో మంది ప్రభు మందిరమునకు వచ్చేవారు, ప్రభు చేత పిలువబడిన వారు, ఆయన పాద సన్నిధిలోనే ఉంటూనే అశాంతిలో మునిగిపోతున్నారు, ఆర్థిక సమస్యల్లో అప్పుల్లో మునిగిపోతున్నారు. ఎందుకో తెలుసా? క్రీస్తును చూడవలసిన నీవు లోకం వైపు చూస్తున్నావు కాబట్టి, లోక సంబంధమైన కోరికల వైపు మనసు పెట్టుకుని ఉన్నావు. తత్ఫలితంగా యేసయ్య ఎదురుగా ఉంటూనే, దేవుని బిడ్డగా ఉంటూనే మునిగిపోతున్నారు. కారణం యేసు క్రీస్తు వైపు చూడక పోవడమే. జాగ్రత్త. మన ఆత్మీయ యాత్రలో యేసు వైపు చూస్తూ ముందుకు సాగుతున్నంత సేపు నీవు అద్భుతాలను చూస్తావు, అనుభవిస్తావు అనే విషయాన్ని గ్రహించండి.